అని చెప్పని. అలాగే వైసీపీ కూడా గత కొన్నాళ్ళుగా కొన్నేళ్లుగా ఇవాళ ఒక్కరోజే కాదు, వాళ్ళకు సంబంధించి ఏదైనా ఒక నేరం బయటకు వస్తుంది అనగానే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది అని అంటే వాళ్ళ ఛానల్లోనే ముందు దాన్ని సహజ మరణం అన్నారు. వాళ్ళ నాయకులే దాన్ని గుండెపోటు అని చెప్పని ప్రచారం చేశారు. తర్వాత అది హత్య అని చెప్పని నిర్ధారణ అయిన తర్వాత మరుసటి రోజుకి ఇమ్మీడియట్గా ప్లేట్ తిప్పేసి ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పన్నారు. కానీ అంతిమంగా సిబిఐ ఏమి నిర్ధారణ చేసింది? సిబిఐ వీళ్ళు సూత్రధారులు వీళ్ళ పాతదారులు అని చెప్పి నిర్ధారణ చేయగానే సిబిఐ చెడ్డది, విచారణ కోరుతున్న వివేకానంద రెడ్డి గారి కుమార్తె చెడ్డది, చనిపోయిన వివేకానంద రెడ్డి గారు ఆయనకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి, అక్రమ సంతానం ఉన్నారు. ఇట్లా వాళ్ళ తప్పు ఏదైనా ఒకటి ప్రశ్నార్థకం అవ్వగానే వాళ్ళ తప్పు సమాజం ముందు దోషులుగా వాళ్ళని నిలబెడుతుండగానే ఎవరికైనా మసిబు చేయడానికి సిద్ధపడతారు వీళ్ళు. అటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఇవాళ తిరుమల శ్రీవారి ప్రసాదంలో వినియోగించే నెయ్యి బదులు ఒక కెమికల్ సొల్యూషన్ని 68 లక్షల కిలోలు తయారు చేసి పంపిణీ చేయబడ్డారు అని నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళు ఏరికోరి సుప్రీంకోర్టు ద్వారా నియమించుకున్న సిట్టు దాన్ని నిర్ధారణ చేసి వాళ్ళ ఛార్జ్షీట్ రూపంలో సబ్మిట్ చేసిన తర్వాత ఎలా అయినా సరే దాన్ని బయటపడటం కోసం ఇవాళ హిందూ సమాజం నుంచి ఎదురవుతున్న చేత్కారాల నేపథ్యంలో దాని నుంచి తప్పించుకోవడానికి సాక్షాత్తు గతంలో పేరుని కృష్ణ నాని ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడండి, అయోధ్య రామాలయ ప్రతిష్ట సందర్భంగా పంపించిన లక్ష లడ్డూలు ఈ నెయ్యితో తయారు చేయలేదు, ఆ తయారు చేయించాలనుకుంటాను రామేశ్వర గారు వాళ్ళే 2000 కిలోల శ్రేష్టమైన నెయ్యి తెచ్చుకొని తయారు చేయించుకున్నారు అని. అసలు శ్రీవారి పోటులో తయారు చేయించే లడ్డూలు బయట వ్యక్తులు వాళ్ళు మెటీరియల్ తీసుకొచ్చుకుంటే అదేమన్నా క్యాటరింగ్ సంస్థ, బయట వ్యక్తులు తెచ్చుకున్న మెటీరియల్ అక్కడ వండి పంపించడానికి? అంటే ఏం చెప్తున్నాడు? ఆ నెయ్యి శ్రేష్టమైంది కాదు కాబట్టే వాళ్ళు బయట నుంచి నెయ్యి తెప్పించుకొని లడ్డూలు తయారు చేయించుకున్నారా? వాళ్ళే అడ్మిట్ అవుతున్నారు. వైవి సుబ్బారెడ్డి స్వయంగా చెప్పాడు, జంతు అవశేషాల ప్రస్తావన రాలేదు కానీ కల్తీ జరిగింది, వెజిటబుల్ ఆయిల్స్ ఉన్నాయని చెప్పని కల్తీ జరిగిందని చెప్పని ఛార్జ్షీట్ సబ్మిట్ చేశారు అని చెప్పని. ఈరోజు దాన్ని వీటన్నిటి నుంచి డైవర్ట్ చేయడం కోసం ఇందాపూర్ డైరీ తోటి హెరిటేజీ ఎలా వాళ్ళకి వీళ్ళకి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ హెరిటేజ్ ప్రోడక్టే ఇందాపూర్ డైరీ ద్వారా తిరుమలకు సప్లై చేయబడింది. హెరిటేజీ ఈ నకిలీ నెయ్యి తయారు చేసి పంపిస్తూ ఉంది. హెరిటేజ్ ఒక పక్క క్లారిటీతో చెప్తా ఉన్నారు, మేము ఇందాపూర్ డైరీ నుంచి చీజు, పన్నీరు, కొన్ని రకాల పాలు మేము కొనుగోలు చేస్తున్నది వాస్తవం. వాళ్ళ దగ్గర నుంచి మేము ఏ రోజు నెయ్యి కొనుగోలు చేయాలా, మేము వాళ్ళకి ఎప్పుడు నెయ్యి అమ్మలా. ఇవాళ దేశంలో అమూలు లార్జెస్ట్ నెంబర్ 1 ప్లేస్లో ఉన్న డైరీ అండి. ఆ తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఇందాపూర్ డైరీ, థర్డ్ లార్జెస్ట్ హెరిటేజ్. ఇవాళ సెకండ్ లార్జెస్ట్ నుంచి థర్డ్ లార్జెస్ట్ ఒక వస్తువు కొందంటే అర్థం ఉంది, థర్డ్ లార్జెస్ట్ నుంచి సెకండ్ లార్జెస్ట్ కొనాల్సిన నష్టం లేదు. హెరిటేజ్కి మార్కెటింగ్ నెట్వర్క్ ఎక్కువగా ఉంది. దాంతో వీళ్ళ కస్టమర్ రిక్వైర్మెంట్ మీట్ అవ్వటం కోసం వీళ్ళ దగ్గర అందుబాటులో లేని కొన్ని ప్రోడక్ట్స్ ఇందాపూర్ డైరీ నుంచి వీళ్ళు కొంటున్నారు. వాళ్ళు క్లియర్గా వాళ్ళ ప్యాకెట్ మీద మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ డైరీ, మార్కెటింగ్ బై హెరిటేజ్ అని చెప్పని ధైర్యంగా ముద్రించి అమ్ముకుంటా ఉన్నారు. దాంట్లో ఎక్కడైనా సరే ఇందాపూర్కి హెరిటేజ్కి మధ్య నెయ్యి కొనుగోలు అమ్మకాలు జరిగినట్టుగా వీళ్ళ దగ్గర ప్రూఫ్ ఉందా? ఇవాళ బొత్స సత్యనారాయణ గారు ఇంకొక సుధాకర్ బాబు లాగా ఇంకో కామెడీ పీస్ అయ్యాడు. ఆయన కూడా ఇవాళ ఆయన కూడా స్వయంగా చీజ్ ప్యాకెట్ చూపించి ఇదిగో చూసారా దాని మీద పైగా ఆయన అంటున్నాడు, నాకు రీడింగ్ గ్లాసెస్ లేవు, నాకు ఇది కనపడటం లేదు అని చెప్పని. సరే ఆయన కనపడలా, ఆ పక్కన ఉన్న వాళ్ళని చెప్పాలిగా, సార్ ఇది చీజ్ ప్యాకెట్, ఇది నెయ్యి ప్యాకెట్ కాదు, చీజ్ వేరు నెయ్యి వేరు, ఇది మనం చెప్తే కామెడీ పీసులు అవుతామని చెప్పని ఆయన చేతిగా ప్యాకెట్ ఇచ్చే వాళ్ళకన్నా కానీ ఆ మాత్రం అది చీజ్. ఈ ఎపిసోడ్లో బొత్స గారిని వాళ్ళు కానీ నాకు చాలా పెద్దవారు కావాల్సిన వారు ఆయన్ని యూజ్ చేసుకున్నారండి. పాపం ఆయనకి ఆ టైం కనపడలేదేమో, ఆయనకి ఆ చీజ్కి అదేంటిది నెయ్యికి మధ్య ఉన్న వ్యత్యాసం కూడా తెలియదు.